నాకు చాలా పెద్ద డౌట్ ఉందిరా, ఇంటో అడగరా. బెట్టింగ్ ఆడే వాళ్ళే ఎప్పుడు ఎందుకు లాస్ అవుతారా? బెట్టింగ్ యాప్ రన్ చేసే వాళ్ళు లాస్ అవుతారా అవరా అసలు? గైస్, ఇదే డౌట్ మీలో చాలా మందికి వచ్చి ఉంటుంది. నేను మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. మ్యాక్సిమం బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎక్కువ లాస్ అవ్వరు. ఎందుకంటే బెట్టింగ్ ఆడే వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, ఈరోజు 1000 రూపీస్ విన్ అయితే దాన్ని డబల్ కానీ ఎంతో కొంత చేసి విత్డ్రా పెడదాం అనుకుంటారు తప్ప మనకు వచ్చిన దాంట్లో సాటిస్ఫై అనేది అవ్వరు. సాటిస్ఫై అవ్వకపోవడానికే వాళ్ళకి యూజ్ వస్తుంది. బెట్టింగ్ యాప్ వాళ్ళు దాన్నే ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటారు. బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే అమౌంట్ ఉండాలనే ఆలోచిస్తారు. మిగిలినది ఏమీ వాళ్ళు ఆలోచించరు. మనం ఈరోజు 2000 విన్ కోసం మనం ప్లే చేస్తుంటే పక్కా మనకి లాస్ అనేది వస్తుంది. ఒక 10 సార్లు ఒక్కసారి లాస్ వచ్చినా దాన్ని వాళ్ళు ప్రాఫిట్ మేకింగ్గా జనరేట్ చేసుకోగలరు. ఇదే వాళ్ళు వాడే స్ట్రాటజీ. అందుకే ఎప్పుడు బెట్టింగ్ యాప్ వాళ్ళు ప్రాఫిట్లోకి వెళ్తారు, బెట్టింగ్ ఆడే వాళ్ళు ఎప్పుడు లాసెస్లో ఉంటారు. థ్యాంక్ యూ గైస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.